చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక అక్కడ ఈ విషయం కలకలం రేపింది. రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతులను జహీంగీర్ ఇర్ఫాన్గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతోనే వారు మృతి చెందినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీలో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో 2 డెడ్ బాడీలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. డిసెంబర్ 3 తెల్లవారుజామున రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు అధిక మోతాదులో సేవించడమే మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 3 వ్యక్తులు సోమవారం రాత్రి స్టెరాయిడ్స్ తీసుకోగా 2 డోస్ ఎక్కువై చనిపోయి ఉంటారని, మరొకరు పరారీలో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులను జహంగీర్, ఇర్ఫాన్లుగా గుర్తించారు. మృతదేహాలు పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుండగా 3 ఇంజెక్షన్లు, సిరంజీలు ఘటనాస్థలిలో లభ్యమయ్యాయి. దీంతో ఈ ఘటనలో 3 ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఒకరు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు పోలీసులు.